అనిపించాయి? చాలా బాగుంది గ్లిమ్స్. సో నాకు గ్లిమ్స్ చూసిన తర్వాత మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, సో గ్లిమ్స్ లో మనకి ఒకటి చంద్రుడి పైన రక్తంతో గీత గీసారు కదా, సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఈ రకంగా కూడా చూపించవచ్చు అని చూపించాడు. లుక్స్ కన్నా అన్ని కొత్తగా ఉన్నాయి. ఆ బ్లాక్ డ్రెస్ అది ఒకటి లుకింగ్ సూపర్. అందులో డైలాగు సముద్రంలో అంతా రక్తమే. అమ్మో వేరే లెవెలక. అమ్మ నాయన ఎన్టీఆర్ మళ్ళీ ఇచ్చేసాడు. రాజమౌళి తర్వాత కొంచెం డౌట్స్ ఉంటాయి కదా. అవును, ఆ డౌట్ పోతుందా మరి? డౌట్ పోవటం కాదు, ఇక స్టాంప్ పడిపోయింది. ఇంకా ఆ డైరెక్టర్ కంటే తోపు ఎవరు లేడు అన్నట్టు చూపించాడు దీంట్లో ఎన్టీఆర్ని. అది డైలాగ్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు కూడా ఆ డైలాగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సముద్రంలో చేపల కంటే నెత్తురు కత్తుల్ని ఎక్కువ చూసిందని చెప్తారు కదా, చాలా బాగుంది అది. ఆ సమయంలో బీజిఎం ఎలా అనిపించింది? కరెక్ట్గా ఎన్టీఆర్కి తగ్గట్టు కొట్టారు. ఎక్కడ కూడా మైనస్ పాయింట్ అయితే లేదు. పక్కా ఎన్టీఆర్కి సడపడ ఈక్వల్గా కొట్టారన్న. యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో చేశాడు ఆయన. వైలెన్స్ ఎక్కువ కనపడుతుంది మరి సినిమా. అయ్యే కావాలి మాకు, అదే కావాలి. నరుకు దీనమ్మ నరుకు అయ్యే కావాలి మాకు. ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏమవదు అసలు ఏమవదు. ప్రతి ఒక్కరు చూస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ షేక్ చేయడానికి వచ్చాడు మళ్ళీ ఎన్టీఆర్. రెడీ అవ్వండి. గేమ్స్లోనే ఇంత వైలెన్స్ ఉందంటే టీజర్లు ఎంత ఉండాలి మరి? ఇంకా మనం పడుకొని చూడాలి దాన్ని. అబ్బో, నేను అంత పెద్ద ట్రాఫిక్లో వస్తూనే దాన్ని చూస్తూ వచ్చా. ఇప్పుడు కూడా నాకు ఇంకా అవి రన్ అవుతూ ఉన్నాయి. అంత ఎక్కేసింది మైండ్కి. ఆ లెవెల్లో చూపించాడంటే ఎన్టీఆర్ని డైరెక్టర్ తోపు. లవ్ యూ. కళ్యాణ్ రామ్ ఉన్నట్టుంది ప్రొడ్యూసర్. ఎన్టీఆర్ బ్యానర్ వచ్చింది, నందమూరి ఆర్ట్స్. అవును వచ్చింది. ఏ బ్యానర్ అయితే ఏముంది అన్నయ్యని ఎలా చూపించాలో అలా చూపించారు. అది మాకు కావాలి. అది టోటల్గా ఫ్యాన్స్ ఎంత పుష్టిగా వచ్చేసారి మామూలుగా కాదు. కాలర్లు ఎగరేసుకుని మరి దీనమ్మ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు. భయ్యా నేను మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ వేరే లెవెల్లో చేశాడు భయ్యా ఎన్టీఆర్. ఓత నరుకుడే. దేవరా అంటే ఎన్టీఆర్ అంటే దేవరా.